వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగాలులో నేల రాలిన వరి ధాన్యం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానపట్నంలో చోటు చేసుకుంది. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రఘువాపూర్ గ్రామము ఎస్సీ కాలనీలో పిల్లల పెంపకం వారి విషయాల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ బసంత్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా యూత్ పిల్లలు చెడు వ్యసనాలు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లల్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ ఎస్ఐ స్వామి, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కవర్ అయ్యే విధంగా మన కెమెరాలు పెట్టుకున్నట్లయితే అపరిచిత వ్యక్తులు ఎవరైనా బయట వ్యక్తులు లోపలికి వచ్చినా మన దగ్గర నుంచి బయటికి పోయినా మనకి ఈజీగా కెమెరాలో రికార్డ్ అవుతుంది. భయానికి వాడు రాడు. ఫస్ట్ ఒకవేళ బై మిస్టేక్ వచ్చినా మనం దొరకబడడానికి ఈజీ అవుతుంది, మనం రికవరీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అనేది పెట్టేసుకోండి. సీసీ కెమెరాస్ పెట్టుకున్నట్లయితే అందరు కోఆపరేట్ చేసుకుంటే ఇప్పుడు మన గణేష్ వస్తుంది, దుర్గా వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, బోనాలు వస్తున్నాయి. నాకెందుకు అనుకోవద్దు. ఎప్పుడు ఎవరికి జరిగే తెలియదు, ఎప్పుడు ఎవరికి ఏమయ్యే తెలియదు. తెలుసుదా? నేను అక్కడ ఫాస్టర్ ప్రవీణ్ రెడ్డి అని చనిపోయారు ఇక్కడ ఆంధ్రాలో. మర్డర్ అన్నారు. అవునా? నేను ఆ కన్సర్న్ అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ కూడా సీసీ కెమెరాస్ అన్నీ కూడా రికార్డ్ అన్ని తీసేసి అన్ని ఫుటేజెస్ కూడా రిలీజ్ చేసి ఆ సీసీ కెమెరాస్ ఉంటే మనకి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెండు జరిగితే దొరకబట్టడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఇనిషియేషన్, యూత్ పిల్లలందరూ కూడా మీరందరూ ఉన్నారు, అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని కొంచెం మన ఊర్లో ఎన్ని ఎంట్రీస్ ఉంటాయో అన్నిటి కూడా సీసీ కెమెరాస్ పెట్టడానికి ప్రయత్నించండి. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, చిన్న కెమెరాస్ పెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది. అంతేనా? ఇబ్బందేనా రావడానికి? ఈరోజు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాఘవపూర్ గ్రామానికి ఉదయం అందరితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము, అదేవిధంగా అవేర్నెస్ కల్పించడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి కాలనీలో పెద్ద మొత్తంలో మహిళలు మరియు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ, గ్రామ ప్రజలందరూ కూడా యూత్ పిల్లలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రోడ్డు రెగ్యులర్గా మనకు హైవే ఉంది, ఇక్కడ హెవీ వెహికల్స్ బాగా తిరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్స్ వల్ల ప్రాణం పోకుండా ఉండాలంటే ఏంటంటే రోడ్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలి. రోడ్ సేఫ్టీలో భాగంగా డ్రైవింగ్ లైసెన్సే కావచ్చు, హెల్మెట్ ధరించడమే కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, వీటన్నిటి కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఎండాకాలం ఉన్నాయి, ప్రాపర్టీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కూడా గ్రామస్తులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరూ కూడా సీసీ కెమెరాస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో అన్నిటి కూడా సీసీ కెమెరా పెట్టించుకొని గ్రామాన్ని సెక్యూర్గా చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగా అందరితోటి సైబర్ క్రైమ్స్ గురించి, దాని తర్వాత రోడ్ సేఫ్టీ గురించి, దాని తర్వాత ఈ రానున్నటువంటి వచ్చినటువంటి శ్రీరామనవమి సందర్భంలో కావచ్చు, లేకపోతే గణేష్ సందర్భం కావచ్చు, అన్నిటి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. ఏ ఉన్నా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఏమైనా అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా డైల్ 100కి కాల్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే డెఫినెట్లీ పోలీస్ వెంటనే వచ్చేసి దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైల్ 100కి సంబంధించిన దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు భరోసా సెంటర్ కూడా పెద్దపల్లి గ్రామం భరోసా సెంటర్ షీటీమ్స్ కూడా యాక్టివ్గా షీటీమ్స్ వాటిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమైనా మహిళలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్కి రావడానికి ఇబ్బంది అనిపించినప్పుడు భరోసా సెంటర్కి వచ్చి కూడా భరోసా సెంటర్లో ఉన్నటువంటి లేడీస్ కౌన్సిలర్ ద్వారా, లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా వాళ్ళ అడ్వైజ్ తీసుకొని లీగల్గా మనం ఏ విధంగా వాళ్ళను రక్షించడానికి అవకాశం ఉంటుందో దాని ప్రకారం
వాళ్ళు మేము ముందున్నామని చెప్పడానికి ఈ టీమ్స్ కూడా భరోసా సెంటర్స్ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉందని చెప్పేసి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించారు. ఇక ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టుకోవడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు పోకుండా సేఫ్టీగా ఉండడానికి కూడా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరికీ జాగ్రత్త చెప్పడం మా వాళ్ళు అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. దేశాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని ప్రాలదోల్దాం. సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, మతోన్మాదాన్ని ప్రాలదోల్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణకై కదలిరండి, వాక్స్ బోర్డు ఆస్తులు చట్ట సవరణను వ్యతిరేకించండి, మైనారిటీపై దాడులు ఖండించాలని కోరుతూ లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం వద్ద అమరవీరులు భగత్ సింగ్, అంబేద్కర్ స్ఫూర్తితో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 500 జిల్లాలలో ప్రచారణ ఉద్యమం మార్చి 23 భగత్ నుండి ఏప్రిల్ 14 వరకు ప్రచారణ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం అతి క్రూరంగా భగత్ సింగ్ 23 సంవత్సరాల చిన్న వయసులో ఉరితీసే సమయంలో ఉద్యమం ఆగదని ఉవ్వెత్తున ఉబికి వస్తున్న బ్రిటిష్ వారిని హెచ్చరించారని 1947 ఆగస్టు 15 దేశ ప్రజల స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. హిందువులకు మహమ్మదీయులకు, సిక్కులకు మహమ్మదీయులకు తగాదాలు పెట్టే పద్ధతుల్లో మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వక్ఫ్ బిల్లును ఆమోదించడం ద్వారా, దానికి సవరణలు తీసుకురావడం ద్వారా ఇవాళ భారతదేశంలో మైనార్టీలందరూ కూడా అభద్రతా భావనకు గురయ్యే పరిస్థితులు. రాబోయే రోజుల్లో వర్క్ ప్రాపర్టీస్ పైన ప్రభుత్వానికి వారికి ఒక రకమైనటువంటి అధికారం చెలాయించే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన, దేవాలయాల ప్రాపర్టీస్ పైన కూడా ప్రభుత్వమే పెత్తనం చెలాయించే రోజులు ఎంతో దూరంలో లేవు. ఖచ్చితంగా ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎందుకంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 ఏదైతే ఉందో ఏ మత విభాగాలు వారి నిర్వహణ కోసం వారికి ఉన్న స్వేచ్ఛని ఇవాళ కట్టడి చేస్తూ దాన్ని ఆ ఆర్టికల్ 26ను వైలేట్ చేస్తూ నిన్న వక్ఫ్ బిల్లును ఆమోదించారు. దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీలే కాదు, ఇవాళ లౌకికవాద భావాలు ఉన్నవాళ్ళు, అన్ని మతాలకు కూడా స్వేచ్ఛ ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. ఇవాళ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సకల ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టులు, వామపక్షాలు కాకుండా లౌకికవాద పార్టీలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో సకల లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా సమైక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఆలోచించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మీరు చాలా ప్రచారం చేశారు. మరి డబుల్ ఇంజన్లో ఈ రాష్ట్రానికి వచ్చింది ఏమిటో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. ఇవాళ ఒక మున్సిపాలిటీలు ఏదైనా చేయాలంటే కూడా ఇవాళ డబ్బులు లేవు. గ్రామాల్లో పంచాయతీలు ఏమైనా కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు. ఇవాళ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పనులు ఆగిపోయినాయి. ఒక్క అమరావతిలో మాత్రమే అక్కడ నిధులు అంటే నిధులు రాలేదు. ఇవాళ అప్పులు తెచ్చి అక్కడ పనిచేస్తారు. అది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, హెడ్కో కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళ దగ్గర రుణాలు తెచ్చి అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి తప్పితే ఇవాళ స్థానిక సంస్థల్లో పనులు జరగడంలే. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు అమలు చేయడానికి కూడా డబ్బులు సాలడంలే. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మీరు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు తప్పితే ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏమీ లేదు. దీన్ని తీవ్రంగా ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా ప్రారంభించారు. మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం ఈ సన్నపు బియ్యం పంచే కార్యక్రమం అని అన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసమే ఈ సన్నబియ్యం పథకము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించారని తెలిపారు. అనంతరం కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో మాల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం శివాజ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పిడుగుల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిరువేరు నారాయణ గౌడ్, నాయకులు గుడి మల్లికార్జున్ రెడ్డి, జంపాల్పురి రాజేందర్, స్థానిక తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ స్వరూప, స్థానిక డీలర్లు, మహిళలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాత మన ఇళ్ళకి తీసుకుపోయిన తర్వాత వండుకునేది కాదు. ఎవరో 10 రూపాయలకో 12 రూపాయలకో 15 రూపాయల కిలో అంటే అమ్మడానికి ఎక్కువ చూస్తున్నాం చాలామంది. ఎందుకంటే దుడ్డు ఉన్నాయా బియ్యం అని తినలేమని అది ఇదని చాలామంది చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్య పథకాన్ని ప్రారంభించింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మీరు తెలుసుకోండి, ఈ దేశంలో, ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ పథకం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. 17-18 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం, ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, చరిత్ర పుటల్లో, శిలా శాసనాల్లో లిఖించదగ్గటువంటి అంశం ఈ సన్నబియ్యం పథకం. గతంలోటువంటి ప్రభుత్వాలు రైతులను హెచ్చరిస్తుండే, మీరు వరి పండియకండి, వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి. ఇలా రైతులను ఆదుకోవడానికి సన్న వడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రంగాపురంలో 38.82 లక్షల రూపాయలతో నిర్మించిన 8 సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి బిక్కువోలు మండలం రంగాపురంలో 38.82 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కువోలు మండల నాయకులు, రంగాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోక్సభ మరియు రాజ్యసభలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి వాక్ బిల్ ఆమోదం పొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం వద్ద భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జాడ్ తిరుపతి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అతిథిగా వీచేసి చెన్నూరు పట్టణ బీజేపీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వాక్ బిల్ సవరణ అనేది
లోక్సభలో మరియు రాజ్యసభలో ఆమోదం పొందడం అనేది ఈ దేశానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. అది బీజేపీ హయాంలో జరగడం చాలా హర్షణీయమన్నారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తన అనుకూలం కోసం ఒక సముదాయాన్ని కొంతమంది సమూహాలను వాళ్ళను సంతృప్తి పరచడానికి చేసినటువంటి యొక్క చట్టాలను ఈ రోజు తొలగించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓన్లీ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వక్ఫ్ బోర్డు లోపల మైనార్టీ మహిళలిద్దరికి స్థానం ఇచ్చిండ్రు. మైనార్టీ యొక్క ఏదైతే పసుమంద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వెనుకబడినటువంటి ముస్లిం సమాజం ఉన్నదో వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు లోపల ఇద్దరికి స్థానం ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయించడము చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ బోర్డునే కాదు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కూడా సున్నీ షియాకు సంబంధించినటువంటి 2 వక్ఫ్ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం ద్వారా వీలు కల్పించడంతో అనేక మంది ముస్లింలు ఏదైతే దోపిడీకి గురవుతా ఉన్నారో వక్ఫ్ ఆస్తులు ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్ని పోతాయో తెలియదు, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కుర్చీలో కూర్చున్నాడు తింటాడా పాకిస్తాన్కు పంపుతాడా ఎవరికి తెలియని సటువంటి సందర్భం లోపల ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆడిట్ చేసే అవకాశాన్ని ఇలా మరి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు లోపల ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సందర్భంగా ఎవరికి నష్టం జరగదు మిత్రులారా. ఏమన్నా వాళ్ళ యొక్క మసీద్ లోపల కానీ వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల లోపల కానీ ఈ బిల్లు జోక్యం చేసుకోదు. కేవలం ఏదైతే చట్టబద్ధంగా జరగాలి అనేటువంటి అంశాల లోపల మాత్రమే ఈ బిల్లు జోక్యం చేసుకుంటా ఉంటుంది. కేవలం మరి నేను ఎవరిదో ఆస్తి ఇక్కడ ఉన్నది, నేను బీజేపీ ఎంకన్నా నేను జగన్నాథ స్వామి గుడికి దానం చేస్తా అంటే ఈ శ్రీపాల్ ఒప్పుకుంటానే ఆయన జాగా నన్ను ముడ్డు మీద అంటాడు. అట్లనే ఇవాళ వక్ఫ్ ఆస్తికి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నీ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఉట్టిగానే నాదే భూమిని ఉంచుకోమంటే నడది. మా తాతల గుర్రాలు ఇక్కడ మేసినాయి, ఔరంగజేబ్ గుర్రాలు ఇక్కడ మేసినాయి కాబట్టి ఈ గుర్రాలు మేసిన భూమి వక్ఫ్ భూమి అంటే ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు నడవదు. ఇటువంటి విషయాల లోపల మరి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుళ్ళు మాయే, పార్లమెంట్ భవనం మాదే, ఇలాంటి నడవై. మీ దగ్గర కాగితం ఉన్నదా, రిజిస్ట్రేషన్ ఉన్నదా, ఆధారాలు ఉన్నాయా అనేటువంటి బిల్లును పరిశీలించడానికి దీని మీద సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, జిల్లా కోర్టుకు పోయేటువంటి అవకాశం ఇవాళ వక్ఫ్ బోర్డు లోపల మనం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మిత్రులారా, ఇన్ని రోజులు వక్ఫ్ తీర్పిస్తే, ట్రిబ్యునల్ తీర్పిస్తే అది అంతిమము, దాని మీద అపీల్ పోవడానికి అవకాశం లేదు. ఈ రాజ్యాంగం లోపల ఎక్కడైనా కూడా సుప్రీంకోర్టు పోవడానికి, న్యాయ వ్యవస్థను సంప్రదించడానికి అడ్డంకులున్నాయా? ఇది వ్యతిరేకమైనటువంటిది బిల్లు కాదా? కాబట్టి దాన్ని తొలగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము తొలగించిన మన నిబంధనలన్నీ స్వచ్ఛమైన అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం. ఎవరైనా నేనున్నా లేకుంటే మా శ్రీపాల్ ఉన్నాడు, బలవంతంగా మత మార్పిడి చేసిండ్రు, ఆయన దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉన్నది, ఏదో తొందరపాట్లు అయింది అనుకుందాం, కాంగ్రెస్ ఆయన 1000 కోట్లు వక్ఫ్కి ఇస్తా అంటే నడవది. బాబు, నువ్వు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు గడిపి చూడు, గడిపినాక నీ ఆస్తి ఇయ్యదలుచుకుంటే అప్పుడు మీరు బలవంత పరిస్థితులలో చేస్తానరా, రోగ్ చేస్తానరా అనేది క్లియర్ కట్ గా ఉండదు కదా స్పాట్లో చేస్తే. కాబట్టి ఇటువంటి మన వ్యవస్థలన్నింటినీ కూడా సమూహంగా మార్చినటువంటి ఈ వక్ఫ్ బిల్లుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వడగాన్లు. వాన వడగాళ్లకు ఇళ్లలోకి వచ్చిన వరద, ఇంట్లో తడిసిపోయిన సామాగ్రి. ముస్మి గ్రామంలో 4 ఎకరాల మొక్కజొన్న పంట నేల ఒరిగింది. ఆదుకోవాలని రైతుల ఆవేదన.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు వడగాళ్లతో నేలరాలిన వరిధాన్యం. పస్రా, కర్లపల్లి, చంద్రుతండ, లక్ష్మీపురం గ్రామాల్లో పంట నష్టం. దాదాపు 50 ఎకరాల్లో పంట నేలవాలి, పంట నష్టం జరిగిందంటున్న రైతులు. పోతే ఎట్లుంటుంది అంటే పోవాలి మెల్లగా నిలబడి ఇక్కడ ఏం కాదు మాట్లాడి కాలింది ఎందుకుంటే సుఖాశ మిషన్ ఎట్లా వస్తాడు దీన్ని అసలు మిషన్ అంటే లేబర్ బాగా రాలుతాయి. ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎదురుగా పోతే రాలుతాయి, ఎట్లా రాస్తాయి ఎట్లా పోతాడు మరి ఇట్లా అడ్డే కోపియాలి. నిజంగానే ఇట్లా గొలుసులు పోకుండా గొలుచుడని కాదు కానీ ఇప్పుడు మన ఏరియాకి పోయినా నష్టపరం కట్టియాలి. ఇప్పుడు అది ఎవరైనా కానీ అది తక్కువ మన ఎక్కడెక్కడ చూసిపోయినా మన ఏరియా పోయిన ఏరియాలకు 100% 90% కాదు, 100% రైతులను జనాలు ఒకడన్నా రైతు గురించి మొత్తం పడిపోయింది. ఇక ఇది ఇలా ఉన్నదా, ఇలా ఏం ఒక గింజ కూడా కాదు కానీ నోట్లోకి వచ్చిన పంట ఆగం అయిపోయా. గద్దొచ్చి కొడిపిల్ల కొద్దిసేపట్లో మామూలుగా వస్తున్నాయి కదా అనుకుంటే చూసేయాలి. లేని చూసిపోయిన దానికి చూసి ఎంత ఏం బతుకు అయిపోయాను ఎంత చూసిలో గద్దొచ్చి కొడిపిల్ల కొట్టుకున్నట్టు అయిపోయి ఒడ్లు ఏం లేకుండా ఆడిపోయినాయి. బాధపడితే బాగా కూడా తిద్దు ఇది పంట అంతా ఆగం అయిపోయాయి. చేసుకోవాలి చేయకపోతే నోట్లోకి వచ్చిన పాట ఆగం అయిపోయినాయి కదా. ఇది ఆగం చేసుకున్నట్టు అయిపోయింది కదా. ఇది ఒక్క ఆగం చేసింది చల్లకుండా. రైతుకు ఏడుపు తప్ప దిక్కు. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏంటంటే రైతుకు దీంతో చేసి గవర్నమెంట్ ఎట్లా పాడవుతుంది అంత ఆగం అయిపోయా. ఏమంటే రైతులకి ఆడుకుంటే బాగానే ఉంటుంది కానీ చేసేదేమో కాదు. ఈ ఏరియాకు మా ఏరియాకే వచ్చింది కాబట్టి మా ములుగు ఏరియాలో మనకే ఆదుకోవాలి మరి రైతులు. మన ఏరియా పోయిన కొంత ఏరియా కాబట్టి కొంత మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. మహబూబాబాద్ పట్టణంలో తడిసిన మిర్చి. మహబూబాబాద్ పట్టణంలో భారీగా కురుస్తున్న వర్షం. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కి భారీగా తరలివచ్చిన మిర్చి. మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన. మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలను పరిశీలిస్తున్న మార్కెట్ చైర్మన్ ఇస్లాబాద్ సుధాకర్ నాయక్.
ఎక్కడ దాకా రాని కింద పండుకొని తిస్తాను ఇట్లా పండుకొని వెనక నుంచి కాళ్ళు ఎత్తారు బాగా అది రిటర్న్ మొత్తం 6 మాసాలు ఆ బత్తాలు మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.